కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త బంద్ కొనసాగుతోంది. షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల్లో ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ బంద్కు పిలుపునిచ్చారు. బంద్కు వ్యాపారస్తులతో పాటు ప్రైవేట్ పాఠశాలలు మద్దతు తెలిపాయి. 29 శాఖల్లోని షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాలను జీవో 3తో సహా పరిగణించి న్యాయం చేయాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేశాయి. పోలీస్ శాఖలో జీవో 109 ప్రకారం 75% వాటా కల్పించాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక డిఎస్సి నిర్వహించాలని సంఘ నాయకులు కోరారు. ఉద్యోగ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోలీస్ రిక్రూట్మెంట్ లో మాకు జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ రోజు కొమరంభీం జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీ మండలాలు ఏవైతే ఉన్నాయో అన్ని మండల కేంద్రాలు, అదేవిధంగా ఆసిఫాబాద్ పట్టణం జిల్లా కేంద్రంలో కూడా ఈ రోజు సంపూర్ణంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే మాకు పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో ఇటీవల ప్రకటించిన నోటిఫికేషన్ లో మాకు కేవలం జనరల్ కేటగిరీ పరంగా మాకు ఇచ్చినారు తప్ప గతంలో ఏదైతే 2016, 2018, 2019 పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో మాకు స్పెషల్ గా మా 5th షెడ్యూల్ భూభాగంలో ఒక 75% అనేది మెన్షన్ చేసి మా యొక్క స్థానిక ఆదివాసీ నిరుద్యోగులకు అవకాశం ఇచ్చేవారు. కానీ ఇప్పటి ప్రభుత్వం మాకు చాలా అన్యాయం చేస్తోంది. పోలీస్ రిక్రూట్మెంట్ లో మాకు జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ రోజు కొమరంభీం జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీ మండలాలు ఏవైతే ఉన్నాయో అన్ని మండల కేంద్రాలు, అదేవిధంగా ఆసిఫాబాద్ పట్టణం జిల్లా కేంద్రంలో కూడా ఈ రోజు సంపూర్ణంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే మాకు పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో ఇటీవల ప్రకటించిన నోటిఫికేషన్ లో మాకు కేవలం జనరల్ కేటగిరీ పరంగా మాకు ఇచ్చినారు తప్ప గతంలో ఏదైతే 2016, 2018, 2019 పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో మాకు స్పెషల్ గా మా 5th షెడ్యూల్ భూభాగంలో ఒక 75% అనేది మెన్షన్ చేసి మా యొక్క స్థానిక ఆదివాసీ నిరుద్యోగులకు అవకాశం ఇచ్చేవారు. కానీ ఇప్పటి ప్రభుత్వం మాకు చాలా అన్యాయం చేస్తోంది. పోలీస్ రిక్రూట్మెంట్ లో మాకు జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ రోజు కొమరంభీం జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీ మండలాలు ఏవైతే ఉన్నాయో అన్ని మండల కేంద్రాలు, అదేవిధంగా